క్రీస్తునందు ప్రియదేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతలు 6వ అధ్యాయము 16 నుంచి 19 వచనములు. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కల్లలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువారును. ప్రియులారా, దేవునికి అసహ్యమైన హేయమైన కార్యాలు ఏమై ఉన్నవో రాజైన సొలొమోను అద్భుతంగా తన గ్రంథమందు వ్రాసి ఉంచినాడు. దేవుని బిడ్డలమైన మనము ఎల్లప్పుడూ కూడా మన క్రియలను బట్టి ఆయనను సంతోషపెట్టేవారంగా ఉండాలి, కానీ తండ్రిని దుఃఖపరిచేవారంగా ఉండకూడదు అని జ్ఞాని అయిన సొలొమోను తెలియచేస్తున్నాడు. ఈ వాక్యమును బట్టి మనలను మనము సరిచేసుకునే వారంగా ఉన్నాము. ప్రియులారా, మన జీవితాలలో దేవునికి అసహ్యమైనవి, హేయమైనవి, ఉండకూడనివి 7 విషయాలను గురించి మనము ధ్యానించు వారమై ఉంటున్నాము. ఒకవేళ అవి మనలో ఉంటే మనము వాక్యము ద్వారా వాటిని ఈ దినాన సరిచేసుకుందాము. మొదటిదిగా అహంకార దృష్టి, గర్వము. అవును ప్రియులారా, గర్వము మనిషిని పతనము చేస్తుంది. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు అని వాక్యము సెలవిస్తుంది. అపవాది తన అహంకారము వలన ఆకాశమండలము నుండి క్రిందికి త్రోయబడినాడు. అవును ప్రియులారా, ఈ దినాన రకరకాల కారణములను బట్టి మనము గర్వించువారముగా ఉన్నామేమో. అది మనలను పాతాళానికి త్రోసివేస్తుంది. నాశనమునకు ముందు గర్వము నడుచును, ఘనతకు ముందు వినయము నడుచును అని దేవుని వాక్యము సెలవిస్తుంటున్నది. కాబట్టి ప్రియులారా, మనలను పాతాళమునకు నడిపించు గర్వమును కలిగి ఉండక మనకు ఘనత తెచ్చిపెట్టే వినయమును మనము కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. రెండవదిగా కల్లలాడు నాలుకలు, అబద్ధాలు పలికేవారు. అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టులు అని దేవుని వాక్యము సెలవిస్తుంటుంది. అవును ప్రియులారా, ఈ లోకములోనికి అబద్ధమును తీసుకొచ్చిన మొట్టమొదటివాడు అపవాది. అందుకే వానికి అబద్ధికునికి జనకుడు అని పేరు. కాబట్టి ప్రియులారా, అబద్ధములాడువారు అపవాది సంబంధులు. వారు దేవునికి హేయులు అని వాక్యము సెలవిస్తుంటుంది. మూడవదిగా నిరపరాధులను చంపు చేతులు. పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటగా చిందింపబడిన నిరపరాధి రక్తము హేబేలుది. కయీను చేత చంపబడినాడు. అట్టి నిరపరాధి రక్తము దేవునికి మొరపెట్టినట్లుగా వాక్యములో మనము చూడవచ్చు. అవును ప్రియులారా, బలహీన సమయములో సాతాను చేత నీవు ప్రేరేపింపబడి నిరపరాధులను చంపువారుగా నీవు ఉంటున్నావేమో. అది దేవునికి అసహ్యమైనదని దేవుడు సెలవిస్తుంటున్నాడు. నాలుగవదిగా దుర్యోచనలు యోచించు హృదయము. హృదయము బహుఘోరమైన వ్యాధి కలది. ఎందుకంటే అది అనేకమైనటువంటి దురాలోచనలకు, చెడు తలంపులకు నిలయమై ఉంటుంది. దురాలోచనలు కలవారు నేరస్తుడని దేవుని వాక్యము సెలవిస్తుంటుంది. అవును ప్రియులారా, దేవుడు మన హృదయములను పరిశీలించువాడు. నీ హృదయములోని దురాలోచనలు మనుషులకు తెలియబడకపోయినా ఆయన నీ హృదయ అంతరంగమును
శోధించువాడు. కాబట్టి దుర్యోచనలు మనము విడిచిపెట్టువారముగా ఉండాలి. ఎందుకంటే అవి యెహోవాకు అసహ్యమైనవి కాబట్టి. 5వదిగా కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు. ప్రియులరా, దేవుని బిడ్డలమైన మనము దేవుని కొరకు పరిగెత్తువారంగా ఉండాలి. కానీ ఇతరులకు కీడు చేయుటకు కాదు. కీడు చేయునట్లుగా కాక కీడు నుండి తప్పింపబడుటకు శిలువ వైపునకు మనము పరిగెత్తువారముగా ఉండాలి. కాబట్టి ప్రియులారా, కీడు చేయుట మాని మేలు చేయ నేర్చుకొనుము. 6వదిగా లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. కల్పితమైనటువంటి మాటలు, కపటపు మాటలు ఉన్నవాటికి జత చేసి చెప్పటము, వాటిని వ్యాప్తి చేయటము వలన పాపమును మనము కూడగట్టుకున్న వారంగా అవుతాము. మనుష్యుడు పలుకు వ్యర్థమైన మాటలను బట్టి దేవుడు తీర్పు తీర్చువాడై ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా, జాగ్రత్త. అసత్యమును ప్రేమింపక సత్యమును ప్రేమించువారముగా మనము ఉండాలి అని దేవుడు సెలవిస్తుంటున్నాడు. 7వదిగా అన్నదమ్ములలో జగడములు పుట్టించుట. ప్రియులారా, నేటి దినాన అనేకులు ఎదుటివారి జీవితాలలో గొడవలు పెట్టువారుగా ఉంటున్నారు. దానిని బట్టి సంతోషించువారుగా ఉంటున్నారు. అన్నదమ్ములలో జగడములు పుట్టించుట. ప్రియులారా, జగడములు తీర్చువారముగా ఉండాలి, కానీ వాటిని పుట్టించువారుగా ఉండకూడదు. క్రీస్తును కలిగిన మనము వివాదమును రేపువారముగా కాక వివాదమును అణచువారముగా ఉండాలని ప్రభువు సెలవిస్తుంటున్నాడు. ప్రియులారా, ఇవన్నీ దేవునికి అసహ్యములైన కార్యములు, ఆయనకు హేయమైనవి. అట్టివి మనలో ఉన్నట్లయితే ఈ దినాన వాక్యపు వెలుగులో మనలను మనము సరిచేసుకుందాం. దేవునికి ఇష్టలుగా జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనములు. మీ శక్తి కలిగిన, దయ కలిగిన వాక్కు ద్వారా అనుదినము మమ్ములను ఆదరిస్తున్న దేవా, మీకు స్తోత్రములు. మీకు విరోధమైనవి ఎట్టివైనను మాలో ఉండకుండా కొట్టివేయండి తండ్రి. దురాలోచనలు, గర్వము, కపటపు మాటలు, అబద్ధపు మాటలు, జగడములు పుట్టించినటువంటి హేయమైన, అసహ్యమైన కార్యములు మేము చేయువారముగా కాక మీకు ఇష్టలుగా వాక్యానుసారముగా జీవించే కృపను మాకు దయచేయమని యేసు దివ్యనామములో ప్రార్థించి అతి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.